సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. పైసా పైసా కూడబెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకుని మరీ ఇంటిని కొనుగోలు చేస్తారు. మరి అలాంటప్పుడు మనం ఇంటి కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి తగిన ప్రతిఫలం దక్కాలి. అందుకే ఇంటిని కొనుగోలు చేసే విషయంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాలని రియాలిటీ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా అపార్ట్మెంట్ కొనుగోలు చేసే సమయంలో లోడింగ్ ఫ్యాక్టర్ను చూడాలని చెబుతున్నారు. ఇంతకీ లోడింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకునే ముందు ఏ అంశాలను గమనించాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇంటిని కొనే ముందు లోడింగ్ ఫ్యాక్టర్ను ఎలా చూడాలి? ఫ్లాట్ తీసుకునే ముందు ఏ అంశాలను గమనించాలి? కార్పెట్ సూపర్ బిల్డప్ ఏరియాకు మధ్య తేడా ఏంటి? నివాస ప్రాజెక్టులో కామన్ ఏరియా ఎంత శాతం ఉండొచ్చు? ఇంటిని కొనుగోలు చేయాలి అంటే ఎన్నో అనుమానాలు, సందేహాలు. మరీ ముఖ్యంగా ఇంటి వైశాల్యాల విషయంలో కొనుగోలుదారులు ఎక్కువగా అయోమయానికి గురవుతూ ఉంటారు. అందులోనూ కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా అని రకరకాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇంట్లో 4 గోడల లోపల మీకు లభించే అసలు ఖాళీ ప్రదేశాన్ని కార్పెట్ ఏరియా అంటారు. దీనిలోనే మీరు ఫర్నిచర్ సర్దుకొని నివసిస్తారు. రెరా నిబంధనల ప్రకారం బిల్డర్లు ఖచ్చితంగా కార్పెట్ ఏరియాను ప్రకటించి దాని ప్రతిపాదకనే ఇంటి ధరను నిర్ణయించాలి. కానీ చాలా ప్రాజెక్టుల్లో ఇంటిని అమ్మే సమయంలో మనకు సూపర్ బిల్డప్ ఏరియా గురించి మాత్రమే చెప్తారు. ఇందులో కార్పెట్ ఏరియాతో పాటు గోడల మందం, బాల్కనీలు, వరండా వంటి వ్యక్తిగత ప్రదేశాలే కాకుండా లిఫ్ట్లు, మెట్లు, కారిడార్స్, అలాగే క్లబ్ హౌస్, ఇతర కామన్ ఏరియాల వాటాను కూడా కలిపి లెక్కగడతారు. ఇందులో 1500 చదరపు అడుగుల సూపర్ బిల్డప్ ఏరియా ఉన్న ఫ్లాట్ కొంటే మీకు చేతికొచ్చే కార్పెట్ ఏరియా కేవలం 1000 నుంచి 1100 చదరపు అడుగులు మాత్రమే ఉండవచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లోడింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. రెరా వచ్చిన తర్వాత మటుకు మీకు అప్రూవ్డ్ లేఅవుట్లో ఎంత ఉంటుందో అంతకంటే మీరు ఎక్కువగా టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే కనపడకూడదు అనేది క్లియర్ కట్ రూల్ అక్కడ ఉంది ఇక్కడ. సో అది మీరు టోటల్గా క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి. అంటే మనకి ఎంత వస్తుంది అనేది, మీకు మా స్క్వేర్ ఫీట్కి ఎంత పడుతుంది, మాకు ఏమొస్తుంది అనేది చూసుకుంటాం. కానీ మనం ఒక ఇల్లు కొంటున్నప్పుడు కొన్ని చెక్ లిస్ట్లో మీకు అదొక భాగం కావాలి. సో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి బిల్డర్స్ ఈ విషయాన్ని కూడా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మా అసోసియేషన్ నుంచి కూడా మేము చాలా మీటింగ్స్లో వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంటి కొనుగోలుదారులు మోసపోకుండా ఉండాలి అంటే బ్రోచర్ చూడగానే లోడింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉందో బిల్డర్ను అడగాలి. ప్రస్తుతం హైదరాబాద్లో నివాస ప్రాజెక్టుల్లో సాధారణంగా ఇది 25 నుంచి 35% వరకు ఉంటుంది. ఒకవేళ లోడింగ్ ఎక్కువగా ఉంటే మీరు కామన్ ఏరియాల కోసం ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారని, మీకు వచ్చే నివాస స్థలం తక్కువని అర్థం చేసుకోవాలి. ఫ్లాట్ కొనే ముందు ఫ్లోర్ ప్లాన్ జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి గది కొలతలు అడుగులలో ఉండాలి. వాటిని కూడితే వచ్చేది అసలు కార్పెట్ ఏరియా. ఇంటి ధరను పోల్చి చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రెరాలో కూడా చాలా స్పెసిఫిక్గా దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా అన్వాంటెడ్గా ఎక్కువ స్క్వేర్ ఫీట్ని అందులో రాసి అది ఇల్లీగల్ అవుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ అ పర్టికులర్ ఫార్మాట్ గివెన్ బై రెరా. ఆ ఫార్మాట్లో మీరు దాన్ని మీరు ఎక్సీడ్ అవ్వడానికి ఏ బిల్డర్కు లేదు. అలాంటిది ఏదైనా చేస్తున్నప్పుడు ఇల్లీగల్ అవుతుంది. ఇల్లీగల్లో మళ్ళీ మీరు ఫైట్ చేయడానికి వాళ్ళు కానీ లేదా క్లయింట్స్ కానీ అందరికీ ఇలాంటి తలనొప్పులు లేకుండా మనకున్న దాంట్లోనే కావాలంటే మీరు ఒక 300-400 పెంచుకొని కొంచెం కష్టపడి మీరు అమ్మండి. కానీ మీరు స్క్వేర్ ఫీట్ ఎక్కువ పెట్టేసి లేని స్క్వేర్ ఫీట్ను మీరు దాంట్లో లోడ్ చేసేసి డబ్బులు అంటే మార్కెట్లోకి వెళ్ళడానికి తక్కువ స్క్వేర్ ఫీట్ కాస్ట్ చూపించడానికి అని చెప్పేసి ఇక్కడ స్క్వేర్ ఫీట్ పెంచేసి, అంటే మీరు ఇస్తున్నది 1000 స్క్వేర్ ఫీట్ అయితే అక్కడ ఉన్నది 600, 500, 500, 550 పెట్టేసి ఇక్కడ రేట్ స్క్వేర్ ఫీట్ రేట్ తక్కువ పెట్టి చూపిస్తున్నాం అనేటువంటి ఆ మ్యాజిక్ ఫిగర్లోకి మీరు ఎంటర్ అవ్వకుండా ఉండాలి. క్లయింట్స్ కూడా దీన్ని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక బిల్డర్ చదరపు అడుగుకు 5000 రూపాయలని చెప్పి సూపర్ బిల్డప్ ఏరియాపై లెక్కించొచ్చు. మరొక బిల్డర్ చదరపు అడుగుకు 7000 రూపాయలని చెప్పి కార్పెట్ ఏరియాపై లెక్కించొచ్చు. అటువంటప్పుడు కేవలం రేటు తక్కువగా ఉందని మొదటి ఆప్షన్కు వెళ్ళకూడదు.
మొత్తం ధరను మీకు లభించే నికర కార్పొరేట్ ఏరియాతో భాగించి చూస్తే మీరు ఒక చదరపు అడుగు నివాస స్థలానికి ఎంత చెల్లిస్తారో స్పష్టమైన అవగాహన వస్తుంది. అందుకని అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనే ముందు లోడింగ్ ఫ్యాక్టర్ ను చూసాకే నిర్ణయం తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.